సో సినిమా లెవెల్‌లో జరుగుతుంది ఎపిసోడ్. ఈ అడ్వకేట్ సుబ్బారావు గారు విక్టిమ్స్‌ని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు పెట్టడానికి వెళ్తే, ఈయనకి వీడియోలో చూస్తున్నారు కదా! పోలీసు మీడియా ముందు బ్రెత్ అనలైజర్ టెస్ట్ పెట్టి ఆల్కహాల్ గురించి చేశారు. ఫార్చునేట్‌లీ అతనికి 30 కంటే బిలో వచ్చింది. నేను ఎప్పుడో తాగారంట నైటు. లేదంటే ఇప్పుడు ఈయన డ్రంకెడ్ అని ఒక ముద్రేసేసి తిప్పేవారు. యాక్చువల్‌గా మనకి మోటార్ వెహికల్ యాక్ట్ 203 ప్రకారం ఏంటంటే డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నా లేదా డ్రైవ్ చేయబోయే వాళ్ళని బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేయొచ్చు. రెండోది యాక్సిడెంట్ అయితే హాస్పిటల్‌లో లేదా పోలీస్ స్టేషన్‌లో అక్యూజ్డ్‌కి చేయొచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది మేధావులు వచ్చి మరి పోలీసులు తాగెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే పోలీసులు ఇన్‌సైడ్ ఆ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ ఏదో రాస్తారు, లీగల్‌గా జరిగిద్ది. అంతేగాని మీడియా ముందు ఇంతమంది పోలీసులు చుట్టూ నుంచొని చేయకూడదు యాక్చువల్‌గా. టు బి హానెస్ట్ దట్ కమ్స్ అండర్ ఇట్స్ వైలేషన్ ఆఫ్ హిస్ పర్సనల్ రైట్స్. ఓకే. బట్ అతనే చేయమన్నారు అంటున్నారు. మనకు తెలీదు ఎంతవరకు నిజం, అక్కడ ఏం జరిగిందో కంప్లీట్ పిక్చర్ వి డోంట్ నో. ఈవెన్ మంగ్లీ గారి ఫ్యాన్స్ కూడా ఆవిడ స్కామ్‌లో ఇన్వాల్వ్ అవ్వకపోయింటే అందరికీ మంచిదే కదా! ఓకే. మంచి టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. రైట్. బట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అక్కడ అమాయకులు కూడా ఉన్నారు కదా! మనలాంటి అమాయకులు డబ్బులు ఇన్వెస్ట్ చేసి నష్టపోయినోళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా! మనం ఏ సైడ్ తీసుకోవద్దు. లెట్ ద పోలీస్ ఇన్వెస్టిగేట్. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఇలా పబ్లిక్‌గా ఆల్కహాల్ టెస్ట్‌లు అవి చేసేటప్పుడు జనాలకి నమ్మకం పోద్ది. ఏదో అథారిటీస్ చేస్తున్నాయి అని. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థాంక్ యూ.